హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు పిజ్జా అడిగినప్పుడు బయట నుంచి తెచ్చేయకుండా ఇట్లా బ్రెడ్ పిజ్జా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోద్ది. ఈ బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవచ్చు చూద్దాం రండి. ముందు స్టవ్ వెలిగించి దోశ పెనం ఉంటుంది కదా, అది పెట్టుకోండి. తర్వాత కొంచెం బటర్ లేకపోతే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇట్లా బ్రెడ్ పెట్టుకోండి. నేనైతే మిల్క్ బ్రెడ్ పెట్టుకున్నానండి, బ్రౌన్ బ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. దీని మీద పిజ్జా సాస్ వేసుకోండి. ఈ పిజ్జా సాస్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో చేసిందే వాడుతున్నాను. ఈ వీడియోని తీయలేదు నేను, అందుకని నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ పిజ్జా సాస్ ఎలా చేసుకోవాలో మీకు వీడియో చేసి చూపిస్తా. ఇలా పిజ్జా సాస్ మొత్తం అప్లై చేసుకుని మంచిగా ఇట్లా ఆనియన్స్ పెద్దగా కట్ చేసి పెట్టుకుని, తర్వాత క్యాప్సికమ్, తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకుని మంచిగా సీజ్ వేసుకోండి. సీజ్ కూడా వేసుకుని దానిపైన లైట్గా పెప్పర్ పొడి, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. కానీ పిల్లల కోసం చేస్తున్నా, పిల్లలు తినరని చెప్పి చిల్లీ ఫ్లేక్స్ వేయలేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి, ఆర్గానో కూడా వేసుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. టమాటో కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సీజ్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. అట్లా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి పిజ్జా. ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో చేసి ఇవ్వండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. బయట దానికంటే ఇదే మంచిదండి. బయట పిల్లలు పిజ్జా కావాలి అన్నప్పుడు సింపుల్గా తక్కువ బడ్జెట్లో మనం ఇలా బ్రెడ్ పిజ్జా చేసి ఇచ్చేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి ఇలా ఇంట్లో చేసి ఇచ్చారంటే మళ్ళీ బయట పిజ్జా అంటే అడగరండి పిల్లలు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కొత్త రెసిపీస్ చాలా వస్తాయి మన ఛానల్లో. సాయంత్రం 4 o'clock వీడియోలో మంచి స్వీట్ రెసిపీ అండి. స్టవ్ కూడా వెలిగించకుండా 5 నిమిషాల్లో స్వీట్ చేసుకోవచ్చండి. రాఖీ పండుగ కోసం మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నాను మీకోసం. ఆ వీడియో 4 o'clock వస్తుంది, అది కూడా చూడండి. చూసారు కదండి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి. చీజ్ మొత్తం మెల్ట్ అయ్యి ఎంత మంచిగా అనిపిస్తుందంటే తింటుంటే చాలా బాగుందండి అసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.